మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ గోవింద ఈ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆస్తుల్ని కాపాడడంలో ఆనాడు చేసినటువంటి ఒక ప్రయత్నం సిద్ధించి సిద్ధేశ్వరుడి యొక్క నామకరణం శాశ్వతమైంది. ఈ ప్రాంతానికి సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మేము వచ్చేటప్పటికి కొన్ని ఆలయాలు మంజూరు చేశారు, కానీ పనులు నిలిపేశారు, పనులు చేయలేదు. కనీసం 20% పనులు కూడా కానిటువంటివి మళ్ళీ అవసరమా లేదా ప్రజాప్రతినిధుల్ని ఆ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలకు అద్దం పెట్టే విధంగా ఆ ఆలోచనలు తీసుకొని వాటిని మంజూరు చేస్తూ కొత్త ఆలయాలకి శ్రీకారం చుడితే ఇప్పుడు 706 ఆలయాలని 832 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చి వాటిని ప్రారంభిస్తున్నామని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇవన్నీ కూడా దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు చేసేటువంటి కార్యక్రమాలు. వీటన్నిటితోటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆర్థిక సౌలభ్యంతో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర దేవాదాయ శాఖ 2 సంవత్సరాల లోపల 5,000 భజన మందిరాలు నిర్మాణం చేయాలని ఒక్కొక్కటి 3 రకాలుగా పెట్టాం. 20 లక్షల రూపాయలు ఒకటి, 30 లక్షల రూపాయలు ఒకటి, 40 లక్షల రూపాయలు ఒక రకం. 5 నుంచి 7 సెంట్ల స్థలం ఇస్తే 20 లక్షలు, 9 నుంచి 12 సెంట్ల స్థలం ఉంటే 30 లక్షలు, 15 సెంట్లకు పైన ఉంటే అది 40 లక్షలు. ఈ రకంగా ప్రహరీ నిర్మాణంతో ఇవాళ 5,000 భజన మందిరాలు రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవలే నిర్ణయం తీసుకొని నిధులు ఇచ్చి దీనికి అయ్యే ఖర్చు 750 కోట్ల రూపాయలు. మరి ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ఆలయాల నిర్మాణం, ధూపదీప నైవేద్యాల ఏర్పాట్లు, ఆలయాల పునర్నిర్మాణం, పురాతనమైన ఆలయాలు ఇవన్నీ చేస్తూ రాబోయేటువంటి 2027 జూన్ 26 నుండి జూలై 7వ తారీఖు వరకు గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. ఈ గోదావరి పుష్కరాలకి ఒక విశిష్టత ఉంది. ఈ గోదావరి పుష్కరాలు వరుస క్రమంలో ఇది 3వ దఫా చూస్తే ఈ 3 దఫాలు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండి పుష్కరాలను నిర్వహిస్తున్నటువంటి ఏకైక నాయకుడు బహుశా భారతదేశంలో ఈయనొక్కడే ఉంటాడు.